పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. గుర్తుపెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలా, జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా. ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు, ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు. 151కి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై 100 అడుగుల కటౌట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో, అభిమానుల్లో టన్నుల కొద్దీ ఆనందాన్ని నింపింది. ఇచ్చిన సంక్షేమం, చేసిన అభివృద్ధి జగన్ సునామీ 2.0 సృష్టిస్తోంది. ఈ సునామీలో విపక్షాల అడ్రస్ గల్లంతు కాబోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా క్లీన్ స్వీప్ చేయబోతోంది కుప్పంతో సహా. ఈ ప్రభంజనం మామూలుగా ఉండదు. ఇక ఈ రోజు నుంచి డిపాజిట్లు దక్కితే చాలని విపక్షాల అభ్యర్థులు రాత్రి పగలు లెక్కలేసుకోవాల్సిందే. ఆయన ఒక్క మాట చెప్పాడంటే అది శిలాశాసనమే. 2019లో కాన్ఫిడెంట్గా చెప్పారు, 151 కొట్టారు. ఇప్పుడు చెబుతున్నారు అంతకు మించి కొట్టడం ఖాయం. వినండి ఆ మాటల్లో కాన్ఫిడెన్స్, చూడండి ఆ మనిషిలో ఆత్మస్థైర్యం. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, రాష్ట్రమంతా ఒకటే గెలుపు గీతం. ఉత్తరాంధ్ర, రాయలసీమ, పట్టణమా, గ్రామీణమా, ఎస్సీ స్థానమా, ఎస్టీ నియోజకవర్గమా అనే తేడా లేవు. అన్ని చోట్ల తెలుగుదేశం కూటమి ప్రభంజనమే. కుప్పం నుంచి పాతపట్నం దాకా ప్రజలంతా కూడబలుక్కున్నట్టుగా ఒకే మాట, ఒకే బాటగా ప్రజలు కూటమి వెంట నిలిచారు. ఆంధ్రావని చరిత్రలో అద్భుత, అనూహ్య, అనన్య సామాన్య విజయాన్ని అందించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టుకట్టి కూటమి పార్టీలు సృష్టించిన పెనుగాలికి ఫ్యాన్ రెక్కలు తుక్కుతుక్కయ్యాయి. వైకాపా కేవలం 5 జిల్లాల్లో ఉనికి చాటుకుంది, 8 జిల్లాల్లో కనుమరుగైంది. ఆంధ్రనాట జగన్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదని చాటి చెప్పారు. 5 ఏళ్ల క్రితం అసాధారణ మెజారిటీతో వైకాపాను అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీని అధఃపాతాళానికి తొక్కేశారు. తెదేపా, జనసేన, భాజపా కూటమికి కని విని ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లు, 25 లోక్సభ స్థానాల్లో 21 సీట్లను కూటమి కైవసం చేసుకుంది. 144 స్థానాల్లో పోటీ చేసిన తెదేపా 135 చోట్ల గెలుపొందింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. భాజపా 10 స్థానాల్లో పోటీ చేసి 8 చోట్ల గెలిచింది. 25 లోక్సభ స్థానాల్లో తెదేపా 16, భాజపా 3, జనసేన 2 గెలుచుకున్నాయి. పోటీ చేసిన 17 స్థానాల్లో తెదేపా కేవలం కడప ఎంపీ స్థానంలోనే ఓడింది. జనసేన 2 చోట్ల గెలిచింది. భాజపా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి 3 చోట్లే గెలిచింది. వై నాట్ 175 అని బీరాలు పలికిన జగన్ పార్టీ 11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. 8 జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేదంటే ప్రజలు ఎంతలా తిరస్కరించారో అర్థమవుతోంది. వధ చేస్తే తప్ప తమ జీవితాల్లో వెలుగులు నిండవని, భవిష్యత్తు అగమ్య గోచరమవుతుందని, బతుకే లేదన్నట్లుగా ప్రజలంతా ఏకతాటిపైకొచ్చి కూటమికి గంపగుత్తగా ఓట్లేయడం అరుదైన విషయం. ఏపీ ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. టీడీపీకి 45.66%, బీజేపీకి 2.67%, వైసీపీకి 39.43%, జనసేనకు 8.63% పోలింగ్ నమోదైంది. ఏపీ వ్యాప్తంగా కూటమి దుమ్ము రేపుతోంది. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. అన్ని జిల్లాల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తున్నారు కూటమి సభ్యులు.
రాయలసీమలోనూ వైసీపీ ప్రభావం చూపలేదు. కోస్తా జిల్లాల్లో జనం కూటమి చేయికొట్టారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయం ఇది. 1994 మేము మాట్లాడడానికి ఏమీ లేదు. మేమిక్కడ చేసేది చూసేది అంతా జగనే చేతులారా చేసుకున్నాడు. జగన్ కొడాలి నాని రోజా మాట్లాడిన దానికి ఇప్పుడు ఇదంతా ప్రజలు ఇచ్చిన తీర్పు. జగన్మోహన్ చేసినటువంటి అరాచకం ఉందో అదే వాళ్ళని చేసింది. కొడాలి నాని వెళ్ళిపోయాడు, గన్నవరం ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోతారు. ఇక అందరూ వెళ్ళిపోతారు. జైలుకి వెళ్ళటం అనేది పక్కా. జగన్ మంత్రి రోజా కూడా ఓటమి దిశగా వెళ్తుంది. ఆమె డైమండ్ రాణి ఆల్రెడీ నగలు వేసుకుని డైమండ్ రాణి ఆల్రెడీ దాచుకున్న డబ్బులకి తీసుకోనికి వెళ్ళింది. నో ప్రాబ్లం. ఇదంతా ఇన్ని సీట్లు తక్కువ రావడానికి కారణం ఏందంటారు వైసీపీకి? చెప్పిండు కదా అన్న, చెప్పిండు కదా. మరి చంద్రబాబు సెంచరీ కొట్టడానికి గల కారణాలు ఆల్రెడీ 99 నుంచి చూస్తానే ఉన్నారు మీరు. అప్పుడు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత చెప్పండి. నేను కొన్ని అభివృద్ధి పనులు నేను 99 నుంచి ఆల్రెడీ టీడీపీ కార్యకర్తనండి. 99 నుంచి నేను చూస్తానే ఉన్నాను. ఫస్ట్ పార్టీ అంటేనే డిసిప్లిన్, అదే కావాలి మెయిన్. అంటే జగన్ డిసిప్లిన్ ఓడగొట్టారా? డిసిప్లిన్ యాడ్ ఉంది వాడికి.